దేవుడు చేస్తున్న మేలులకి కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించాలి? దేవుడికి కృతజ్ఞత చెల్లించటం అంటే ఏంటి? దేవుడికి కృతజ్ఞత స్తుతి మేలు పొందుకున్న తన బిడ్డలు ఎలా చెల్లించాలి? ఇది ముందుగా ఆలోచించి తర్వాత నా అంశంలోనికి నేను వెళ్తాను. దేవుని పిల్లలారా, ఈరోజు సహజంగా లోకంలో ఎవరైనా మనకు మేలు చేస్తే, ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఎవరైనా వాళ్ళు నాన్ వెజ్ చేపలు కానీ లేదంటే ఒక మటన్ కానీ కూర వండుకున్నప్పుడు మన వాళ్ళకి ఆత్మీయులు అయితే మనకు పంపిస్తారు కొంచెం కూర. పంపించినప్పుడు ఏ బాక్స్ అయితే మీ ఇంటికి వచ్చిందో అది ఎంటీకి వేస్తారు ఎప్పుడైనా? ఎవరు? తిరిగి అందులో ఏమేస్తారు? మళ్ళీ మీరు మరొక కూర వేసి పంపించారు కదా. ఏంటి చెప్పండి? ఇది మీరు చేస్తారు కానీ అది ఏంటో మీకు తెలీదు. ఏంటి చెప్పండి? అది కృతజ్ఞత. వాళ్ళకు మనకు పంపించారు కనుక మనం వాళ్ళకి పంపించాలి. వెరీ గుడ్. ఆపదలలో కష్టాలలో ఉన్నప్పుడు మీ పెళ్ళి జరుగుతుంది అనే డబ్బులు ఉన్నాయా? లేదంటే కొంచెం నన్ను ఏమన్నా సాయం చేయమంటారా అని అమ్మాయి పెళ్ళికి ఎవరో సాయం చేశారు. మీకు వీలు కలిగినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంది. అప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఒకప్పుడు నా కుమార్తె వివాహం జరిగినప్పుడు అన్నయ్య సహాయం చేశాడు కనుక తిరిగి మరలా నేను వాళ్ళ కుమార్తె వివాహానికి నేను చేయాలి. భలే ఉంటాయి కదండి. మనుషుల మధ్యలో ప్రేమానురాగాలు, మనుషుల మధ్యలో ఆప్యాయతలు, మనుషుల మధ్యలో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవటాలు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని. దేవుడు మనకి చేస్తున్నాడు చాలా. బిడ్డల్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కరోనా కాలంలో కోట్లల్లో ప్రజలు చచ్చిపోతుంటే ఈ భూమి మీద ఆపద నుండి, ఆ గండం నుండి మనల్ని కాపాడాడు. సజీవులుగా దేవుడి సన్నిధులు ఇలా మన పిల్ల పాపలతో కూర్చోబెట్టాడు. ఇది మొదలు మీకు ఒకటి జ్ఞాపకం చేశాను. మీ జీవితాలలో ఎన్నో మేలులు దేవుడు ఎలా జరిగించాడు. ఎప్పుడైనా దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించారా? అసలు దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే ఏంటి? ఎలా చెల్లించాలి? కూరిచ్చిన వాళ్ళకి కూరిచ్చారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఏదైనా శారీరకంగా ఇంట్లోకి వచ్చి వంట పని చేశారు, పెళ్ళిలో వంట పని అంతా వాళ్ళు చేశారు. మేము 2 రోజులు ముందెళ్ళిపోవాలి, వాళ్ళ ఇంటి పెళ్ళిలో మేము కూడా పని చేయాలి. ఎక్కడికక్కడ మనుషుల మధ్యలో జరుగుతున్న వీటికి వెంటనే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఎడల కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు ఒకరికి ఒకరు ఈ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. వెరీ గుడ్, బాగుంది. మీరు ఇప్పుడు దేవుడికి ఏం చెప్తారు కృతజ్ఞతగా? దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చాడు, కృతజ్ఞత ఎలా చెప్పాలి? దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు. మరి మేలుకు కృతజ్ఞతగా దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? ఎలా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? బైబిలు నిజంగానండి, భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలే కనుక భూమి మీద ఉన్న ప్రతి భాషలోనికి దేవుడు బైబిల్ రాయించాడు. కారణం ఏంటంటే భూమి మీద తన పిల్లలకి తన విషయంలో తెలియదంటూ ఏమీ ఉండకూడదు అన్నది దేవుడు ఆలోచన. అందుకే భూమి మీద ఎన్ని భాషలు మనుషులు మాట్లాడుకుంటున్నారో సుమారుగా అన్ని భాషలలోనికి దేవుడు బైబిల్ తర్జుమా చేయించాడు. తన మనసులో ఉన్న సంగతులన్నీ తన పిల్లలమైన మనతో చెప్పాలనుకున్నాడు. అలాగే ఈ స్తుతి గురించి కూడా దేవుడు చెప్పాలనుకున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము, దయచేసి బైబిల్ చూద్దాం. బైబిల్లో స్తుతి ఎలా చెల్లించాలో దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా ఈ కుటుంబం ఆ స్తుతి ఎలా చెల్లిస్తుందో ఈ రాత్రి మీతో చెప్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము, దయచేసి అందరూ చూడండి. 7వ వచనం చదువుదాం. 7వ వచనం, దావీదు గారు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం, దేవుని ఎడల మేలు కలుగునప్పుడు స్తుతి ఎలా చెల్లించాలో దావీదు గారు చెబుతున్న మాట. జాగ్రత్త చూద్దాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆషాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి వెద మీదనగా అండర్లైన్ చేయండి. బైబిల్ అలా రాశాడంటే దేవుడు చిన్నపిల్లలకి స్కూల్లో పాఠాలు ఎలా చెబుతారో అలా బైబిల్ రాశాడు దేవుడు.
మనం చిన్నపిల్లలం కదా దేవుడి దృష్టికి. స్తుతి విధమేదనగా అన్నాడు చూడండి అక్కడ. స్కూల్లో చెప్తారు, సముద్రము అనగా, భూమి అనగా, సూర్యుడు అనగా, ఖండాలు అనగా, రాజ్యాంగం అనగా పిల్లలకి చెప్తారు స్కూళ్ళల్లో. దేవుడు మనకి చెప్తున్నాడు మన జీవితంలో స్తుతి ఎలా చెల్లించాలో. ఎంత బాగుంది చూడండి. స్తుతి విధమేదనగా 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చెయ్యండి. ఆగాలి. కోరిచ్చిన వాళ్ళకి కోరివ్వటం కృతజ్ఞత అయితే, దేవుడు నీకు మేలుడు చేశాడు, దానికి నువ్వు దేవుడికి చేయవలసిన మేలు ఏంటంటే ఆయనకు కృతజ్ఞత నువ్వు ఎలా చెల్లించాలి అంటే చెప్పాడు చూడండి ఎంత బాగుందో. ఆయన నామమును ప్రకటించండి. బా, దేవుడిని ప్రకటించటమే దేవుడికి కృతజ్ఞత చెల్లించటమా? అర్థమైందా లేదా? దేవుడి యొక్క నామాన్ని ప్రకటించటం అంటే దేవుడి యొక్క గుణగణాలను ఈ లోకానికి పంచటం, దేవుడే సృష్టికర్త అని ఈ సమాజానికి చెప్పటం, దేవుడు కాపాడుతున్న విధానాన్ని, దేవుడు తల్లి గర్భంలో మనల్ని పుట్టించిన విధానాన్ని ఈ సమాజానికి అర్థమయ్యేటట్టుగా కృతజ్ఞతగా నువ్వు దేవుడికి ప్రకటన చెయ్యాలి. ఎంత బాగుంది చూడండి. కింద చెప్తాడు ఇంకా, ఆయన నామమును ప్రకటన చేయుడి. నెక్స్ట్, ఆయన కార్యములను జనములలో తెలియజేయడి. ఎక్కడ చెప్పాలి? మీరు బాధపడినట్టు మాట చెప్తానండి. ఒక సహోదరుడికి చెప్తున్నాను తప్ప మిమ్మల్ని నొప్పించాలనో కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలనో కాదు. జనములలో ఆయన కార్యాలను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. కానీ మన కృతజ్ఞత కూడికి ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? మన ఇంట్లో, మన ముగ్గురమే, మన పాస్టర్ గారే, మన సంఘమే. మన సంఘానికి తెలియదా మన దేవుడి గురించి? తెలియవలసింది ఎవరికి చెప్పండి? అది నా గురించి చెప్పండి, నేను మీకు మేలులు చేస్తున్నాను, మేము మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరు వెళ్ళి నా నామాన్ని ప్రకటించండి, నా భీకర కార్యాలను గూర్చి చెప్పండి, చెప్పండి, చెప్పండి. మీరు చెప్పటమే నాకు కృతజ్ఞత. ఖాళీగా డబ్బా వెళ్ళిందనుకోండి, మీకు కూర వచ్చిన డబ్బా ఖాళీగా వెళ్ళిందనుకోండి, ఆవిడేమంటది? బొత్తిగా సంస్కారం లేదండి, అంతేనా? ఇప్పుడు దేవుడు మీకు మేలు చేశాడు, తిరిగి నాకు ఇలా చెల్లించండి స్తుతి అన్నాడు, మీరు ఇంకొక రకంగా చెల్లిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? బొత్తిగా నా పిల్లలకి నా మనసు తెలీదు, నేను ఇలా చేయమన్నాను, కృతజ్ఞత కూడికంటే ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఇదిగో నేను కుటుంబం పెట్టిందండి. మీరు చెప్తాను, మీరు వినాలి. ఇప్పుడు సబ్జెక్టు, దేవుడు చెప్పిన క్షణము విలువ, ఒక క్షణానికి ఎంత విలువ ఉందో ఈ సమాజానికి అర్థమయ్యేటట్టుగా దేవుడు చెప్పాడు, బైబిల్లో రాశాడు. రాయబడిన సంగతి ఈ రాత్రి ఈ కుటుంబం జనముల మధ్య వాళ్ళ గ్రామంలో సౌండ్ పెట్టి యెహోవా గురించి ప్రకటిస్తున్నారు. ఇది స్తుతి చెల్లించటం అంటే. నా నామాన్ని ప్రకటించండి, నా నామాన్ని ప్రకటించండి, జనములలో ప్రకటన జరగాలి నా నామం. అదే మీరు నాకు చెల్లించే కృతజ్ఞతాస్తుతి. చాలామంది అండి, దేవుడేమో కొన్ని వేల లక్షల రూపాయల సహాయం చేశాడు, కృతజ్ఞత కూడికి మాత్రం పాస్టర్ గారికి 200 రూపాయలు కానుక, ఇంట్లో ప్రార్థన, భోజనాలకు ఒక భోజనాలకు 100 200 అయిపోయిందంతే. ఖర్చు పెట్టరా దేవుడికి? పెట్టరండి. దేవుడు నీకు అంత సహాయం చేస్తున్నప్పుడు దేవుడికి తిరిగి నువ్వు చేస్తున్నదేంటి? మటన్ కూర వేస్తే మటన్ కూరే పంపించేవే, చేపల కూర వేస్తే చేపల కూరే పంపించేవే, స్వీట్లు పెట్టి పంపిస్తే నువ్వు మళ్ళీ జంతుకులండి పంపించేవే. ఎక్కడ తగ్గవు? అవతల వాడు ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చేటప్పుడు తగ్గవు. మరి దేవుడి విషయంలో దేవుడు నీకు వేలల్లో లక్షల్లో. ఏమంటే కరోనాకి ట్రీట్మెంట్కి ఎంత అయింది మీరు చెప్పండి? ఏమన్నా కరోనా బారిన పడిన వాళ్ళకి ఎంత అయింది మీరు చెప్పండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్ బిల్లు 8 కోట్లు తెలుసా? అయినా బ్రతకలేదు ఆయన. మనల్ని హాస్పిటల్కే వెళ్ళనివ్వలేదు దేవుడు. మీరు ఆలోచించండి. ఇంత మేలు, ఇన్ని లక్షలు, ఇన్ని వేల రూపాయల సేఫ్ జోన్లో నిన్ను పెట్టి నీ బ్రతుకును, నీ జీవితాన్ని దేవుడు కాపాడుతుంటే, దేవుడికి ఒక 10,000 పెట్టి, దేవుడికి ఒక 20,000 పెట్టి, సేవకులను పిలిపించి సౌండ్ పెట్టి ఆయన గురించి భీకరంగా ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరు?
అది నాకు కృతజ్ఞతాస్తుతి అంటే. కింద చదవండి, ఎంత బాగుంటాయి నా మాటలు. ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో తెలియజేయండి, ఆయన గూర్చి పాడుడి జనముల మధ్యలో, ఆయనను కీర్తించండి జనముల మధ్యలో, ఆయన అద్భుత క్రియములన్నిటినీ సంభాషణ చేయండి ప్రజల మధ్యలో. దేవుడు ఆశ్చర్యకరుడు, నీ జీవితంలో జరిగించిన ఆశ్చర్యకార్యాలన్నీ జనముల మధ్య చెప్పండి, జనముల మధ్య చెప్పండి. భర్త ఏదైనా మంచి కానుకిచ్చాడు అనుకోండి, నెక్లెస్ కొనుక్కుని వచ్చాడు భార్యకి, భార్య అంటే చాలా ఇష్టం. ఏం చేస్తుంది ఆవిడ? పెట్టుకున్న తర్వాత వీధంతా ప్రకటన చేయదండి. వీధిలో ఉన్న మిగతా అక్కలకి, చెల్లెలకి, అందరికి, వదినలకి, అత్తగారికి, అందరికీ చూపించుకోదండి. మా ఆయన పెద్ద నెక్లెస్ కొనండి నాకు, ప్రచారం, ప్రకటన. దేవుడు చేస్తాను మేలు ఎప్పుడు చెప్పారు? పక్కింటోళ్ళకైనా ఎవరికైనా చెప్పారా? ఆయన అద్భుత కార్యాలను జనముల మధ్యలో మీరు సంభాషించండి, మాట్లాడుకోండి. ఆ మాటలు విని చుట్టూ ఉన్న ప్రపంచం, అమ్మో దేవుడంటే ఇదా అని నువ్వు ప్రకటన చేస్తుంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మాలి, దేవుడి వైపు వాళ్ళు తిరగాలి. ఎంత బాగుంటుంది చూడండి. కిందకి వెళ్ళేసరికి ఇంకా చెప్తాడు, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. దేవుడు మా వెనకున్నాడు, అందుకే ఇదంతా మా జీవితం బాగుంది, మా కుటుంబం బాగుంది, మా పిల్లలు బాగున్నారు, మేము బాగున్నాం, ఇదంతా దేవుడిని బట్టి అని జనముల మధ్య దేవుడి నామాన్ని బట్టి అతిశయించండి. అంటే జనముల మధ్య నిన్ను పుట్టించిన నీ తండ్రి యెహోవాను గూర్చి, నిన్ను కాపాడడానికి వచ్చిన నీ రక్షకుడైన ప్రభువును గూర్చి ప్రకటించాలా. కొంతమంది బైబిల్ కూడా బయటకు కనపడినవారు. ఏమండి, బైబిల్ కనపడితే గుడికి వెళ్ళిపోతాను అనుకుంటారేమో, బైబిల్ కనపడితే ఏదో తక్కువగా చూస్తారేమో, ఎందుకైనా మంచిది ఇలా సర్దేసి దాన్ని ఒక కవర్లో పెట్టి, ఆ కవర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి అది భుజానికి వేస్తారు. అవునా? ఏమండి, నేను జరుగుతున్నా చెప్తున్నాను, నేను సేవకులం కదండి, తిరుగుతామండి, మాకు అన్నీ తెలిసి ఇవన్నీ. జనముల మధ్య, ప్రజల మధ్య నా నామాన్ని కీర్తించండి, నా గురించి సంభాషించండి, నా అద్భుత క్రియలన్నీ చెప్పండి. దేవుడు కింద చూడండి, ఇంకా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాని వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. నువ్వు అలా సంభాషిస్తుంటే ఎవరా దేవుడు, ఎవరా దేవుడు, ఇటు దేవుడు అంటే ఇదా అని వెంటన్నవాడు ఆశ్చర్యపడి తర్వాత రోజు వచ్చి మీ బైబిల్లో ఈ మాటలు కూడా ఉంటాయా అని మిమ్మల్ని అడగాలి. సరే, ఎంత బాగుందో. ఇది కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అంటే. ఇప్పుడు నా సబ్జెక్టులోకి వస్తున్నా. టైటిల్ ఏంటో తెలుసండి? వెనకాలంది, దేవుడు చెప్పిన క్షణము విలువ. కాలం గురించి దేవుడు మాట్లాడాడు, ఆ బైబిల్లో మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడని సబ్జెక్ట్ ఉండదు బైబిల్లో, దేవుడు చెప్పని సంగతులు ఉండవు బైబిల్లో. కారణం ఏంటంటే ఈ సమాజం అంతా యెహోవా సమాజం, తన పిల్లలైన వారికి అన్నీ తెలియాలని దేవుడు చెప్పాడండి. కాలం గురించి ఆయన ఇచ్చినంత అద్భుతమైన వివరణ లోకంలో ఏ కవి కూడా ఇవ్వలేడు. అంత అద్భుతంగా కాలం యొక్క విలువను దేవుడు బైబిల్లో చెప్పాడు. బాగా వినండి. కాలం గురించి మీకు తెలిసిన సామెతలు జ్ఞాపకం చేసుకునండి. ఏం చెప్పారు? టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. అవునా? అంటే అర్థం ఏంటి? కాలం చాలా విలువైంది, కరిగిపోయిన ఏ క్షణాన్ని కూడా తిరిగి మరలా పొందుకోలేం. ఇవన్నీ మీరు విన్నవే, రోజు ఏమండి చదువుతున్నవే, రోజు వాట్సాప్లో తిరుగుతున్నవే స్టేటస్ల గురించి, కాలం గురించి గొప్పగా, కాలం గురించి గొప్పగా, కాలం గురించి గొప్పగా. వెరీ గుడ్, బాగా చెప్పింది లోకం. కాలం విలువైనదని చెప్పింది, కాలం గొప్పదని చెప్పింది. కానీ కాలాన్ని ఇచ్చింది ఎవరో మాత్రం చెప్పలేదు. అవునా? ఏంటోనండి, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఒక ఇంత ఆశ్చర్యం వేస్తుందండి. అన్నీ చెబుతారు, అది ఇచ్చింది ఎవరో చెప్పరు. డ్రాగన్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ ఉందండి, తెలుసుగా మీకు? మీ ఏరియాలో దొరుకుతుందో లేదో? రాజమండ్రి దొరుకుతుందండి. ఒకప్పుడు ఆ డ్రాగన్ ఫ్రూట్ చైనాలో పండేదంట. మన వాళ్ళు చూశారు, టేస్ట్ బాగుంది, నెమ్మదిగా విత్తనాన్ని పట్టుకొచ్చి ప్రకాశం డిస్టిక్లో వేసేసారండి తోట. మన ప్రకాశం జిల్లాకి మీటింగ్లకి వెళ్తే ఆ తమ్ముడు చూపిస్తున్నారు, అన్న ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట. చూసారా? అంటే మనిషి
ప్రతి దాని గురించి వింతగా 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 మాట్లాడుకుంటాడు. డ్రాగన్ ఫ్రూట్ అండి, చైనా ఫ్రూట్ అండి, ఇక్కడికి వచ్చేసిందండి, తింటే చాలా బాగుంటుందండి, మీకు డెంగ్యూ వస్తే మంచి పోషకాలు అందులో దొరుకుతాయండి, అన్నీ మాట్లాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఆ ఫ్రూట్ని ఎవరు చేశారో మాత్రం మాట్లాడుకోరు. ఏంటనంటే సమాజంలో దేవుడికి ప్రతి చోట మనిషి అన్యాయం చేస్తున్నాడు. ఈ కాలం విషయంలో కూడా దేవుడు గొప్పగా బైబిల్లో రాయిస్తే దేవుడు చెప్పినట్టుగానూ అర్థం చేసుకోలేదు, కాలం ఎందుకు ఇచ్చాడో కూడా కరెక్ట్గా చెప్పలేదండి. కీర్తన గ్రంథం మీరు ఎంత చదువుకున్నారు? అన్నయ్య మొదటి ప్రసంగం 139లో ఒక మాట చెప్పాడు, జాగ్రత్తగా వినండి, త్వరగా సర్దుకుని కూర్చోండి, మీ కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకూడదు ఏ పదం నుంచి కూడా. ఎందుకంటే ఒక్కొక్కటి అన్ని కలుపుకుంటూ బైబిల్లో దేవుడి కాలం గురించి ఎంత ఉన్నతంగా రాయించాడు ఈ రాత్రి మీకు చెప్పాలి. దేవుని పిల్లలారా, భూమి మీద మనిషి ఈ కాలచక్రం తిరుగుతుంది. 1970, 1980, 1990, 2000, 2010, 2020, 2022 కాలచక్రం తిరుగుతుంది. ఇలాగా ఈ కాలచక్రంలో మనిషి తన జీవిత చక్రం ఉంది. కాలానుగుణంగా కొంతమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. మన తాతలు వెళ్ళిపోయారు, మన ముత్తాతలు వెళ్ళిపోయారు, ఇప్పుడు మన జనరేషన్ మనం వెళ్ళిపోతాం, తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, తరతరాలు దేవుడు ఈ భూమి మీద పుట్టిస్తున్నాడు. వాళ్ళ పనిని ముగించుకుంటున్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మొదటి ప్రసంగంలో మీరు విన్నారుగా, ప్రారంభంలో దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? సుమారుగా 1000 సంవత్సరాలు. మెతుషల 969 సంవత్సరాలు. మొట్టమొదటి మానవుడైన ఆదాము భూమి మీద బ్రతికింది 930 సంవత్సరాలు. సుమారు 1000 సంవత్సరాల ఆయుష్కాలం ముందు. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ ప్రజల జీవన విధానాన్ని చూసి విసుకుపోయిన దేవుడు సుమారు 1000 సంవత్సరాలు ఆయుష్కాలానికి ఎంత అనేసాడు తెలుసు? 120. దావీదు కాలానికి వచ్చేసరికి 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి అంకెలేం చెప్పట్లేదు. ఇక విన్నారు మొదటి ప్రసంగం మీరు ఏం చెప్తున్నాడు? నీటి ఆవిరి. రోడ్డు మీదకి వెళ్ళినోడు వస్తాడో లేదో గ్యారంటీ లేదు. 3rd వేవ్లో ఉన్నోడు 4th వేవ్లో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. ఏమండి, ఒకప్పుడు అండి చావు మరణం అంటే అయిపోయి ఎక్కడో 100కో 1,00,000కో ఒకటి చనిపోవటం, యాక్సిడెంట్లో ఎప్పుడో 2 నెలలకు 3 గంటలకో 3 నెలలకు ఒకటి చనిపోవడం చూసేది. ఇప్పుడు పేపర్ తెరిచిన వెంటనే పేపర్ నుండి ఏం కనపడుతున్నాయి చెప్పండి? మరణాలు. కరోనా టైంలో పేపర్ రాగానే న్యూస్ పెట్టిన ఏం చూసుకునేవారు చెప్పండి అందరూ? కరోనా సంఖ్య ఎంత, రోగులు ఎంతమంది, నెక్స్ట్ డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు ఎంత, నెక్స్ట్ పక్కన ఇంకొక అంకి ఉండేది. ఏ అంకే? ఈరోజు లేచిపోయిన వాళ్ళు ఎంత. అంతేనా? అంకెళ్ళకి వచ్చేసిందా మనిషి జీవితం? ఈరోజు 1,00,000 మంది చచ్చిపోయారు. అంతేనా? మొన్న ఇంకా ఎక్కువగా ఉన్నట్టు ఉంది కదా బ్రదర్ అంటాడు. నేను 2 లక్షలుగా చచ్చిపోతా, ఈరోజు 1,00,000కి వచ్చిందంటే ఆ కొంచెం తగ్గినట్టుంది. ఇటు చావు అంకెల్లోకి వచ్చేసింది చూడండి. ఒకప్పుడు ఎక్కడో ఒక ఆయన చనిపోయాడు అనేసరికి అయ్యో చనిపోయాడా. చూసారా? చావు అనేసరికి ఒకప్పుడు ప్రపంచానికి వింత, ఇప్పుడా పోతా ఉంటారులే మరి ఏం చేస్తాం. కరోనా వచ్చి అలా చేసింది. జాగ్రత్తగా వినండి. అసలు భూమి మీద మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఇది నా మొదటి పాయింట్. కాలం దగ్గరికి వస్తున్నాను. మనకి ఇవ్వబడిన ఈ 40, 50, 60, 70, 80 అసలు దేవుడు మనిషికి ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? కీర్తన గ్రంథం మీరు చదువుకున్న కీర్తనే, కొన్ని సంవత్సరాలుగా మీరు చదువుకుంటున్న కీర్తనే, అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ఆయుష్కాలం గురించి దేవుడు రాశాడు. 139. జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. 139వ కీర్తన 16 చదువుదాం జాగ్రత్తగా. 16 కీర్తన గ్రంథం 139, 16. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో అండర్లైన్ చేసుకోండి. నియమింపబడిన దినములు ఎవరు నియమించారు? ఎవరికి నియమించారు? ఏంటో తెలుసా ఈ నియమింపబడిన దినములు అంటే? భూమి మీద మానవుడికి దేవుడిస్తున్న ఆయుష్కాలం.
అలా చదువుతాను చూడండి ఎంత బాగుంటుందో. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాయి. దావీదు అంటున్నాడు, నేను తల్లి గర్భంలో పిండంగా ఉంటున్నప్పుడే నీ కన్ను నన్ను చూచింది తండ్రి. అందుకే నాకు కాలు వచ్చింది, అందుకే నాకు చేతులు వచ్చాయి, అందుకే నాకు ఊపిరితిత్తులు వచ్చాయి, అందుకే నాకు గుండె వచ్చింది, అందుకే నాకు కళ్ళు వచ్చాయి, అందుకే నాకు మెదడొచ్చింది. నువ్వు గనక చూడకపోతే తల్లి గర్భంలో నేనున్నప్పుడు పిండంగా రక్తపు ముద్దగా జారిపోయేవాడిని, ఈ లోకానికి నేను కనబడేవాడినే కాదు. నువ్వు నన్ను చూసావు తండ్రి. దేవుడు ఎప్పుడు చూశాడు మనల్ని? మీ తల్లి ఎప్పుడు చూసింది మిమ్మల్ని? 9 నెలల తర్వాత వచ్చిన తల్లిని చూసి, తల్లిని మించిన దైవం ఉన్నదా? అబ్బా పాట. 1000 మంది దేవుళ్ళు దిగొచ్చినా నీ అంత ప్రేమ చూపలేరమ్మా. అబ్బా చూసారా? విన్నారా లేదు ఇవి మీరు? 9 నెలలు దేవుడు కట్టి ఆవిడ తల్లి గర్భంలో భూమి మీదకి పంపించిన తర్వాత చూసి ఈయన అంటున్నాడు, నిన్ను మించిన దైవమే లేదమ్మా. తల్లి దైవం, నెక్స్ట్ తండ్రి దైవం, నెక్స్ట్ గురువు దైవం, నెక్స్ట్ అతిథి దైవం. అంతేనా? తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎప్పుడు ఏ స్థానానికి వచ్చాడు దేవుడు? సీక్వెన్స్ మీకు అర్థమైందో లేదో? తల్లి మొదట, ఫస్ట్ ప్లేస్ ఎవరిది? తల్లి, నెక్స్ట్ తండ్రి, నెక్స్ట్ గురువు, నెక్స్ట్ ఉండండి ఆటకాలు అట్టుకుండగా అలాగా చివరిని ఎవరు చూసారా? తల్లిని చేసింది ఎవరు? దేవుడు. తండ్రిని చేసింది ఎవరు? దేవుడు. గురువుని చేసింది ఎవరు? దేవుడు. అన్ని చేసిన ఆయనకి 4వ ప్లేస్ అంట, 4వ ప్రైజ్ అంట. వీళ్ళ ముగ్గురికి మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్ అంట. ఇది లోకం. క్రైస్తవ్యం లోకాన్ని బాగు చేయాలి మాటలు చెప్పి కాదు కాదు కాదు. నేను పిండమనయ్యుండగా నీ కన్ను నన్ను చూసింది కాబట్టి నాకు ఈ రూపం వచ్చింది తండ్రి. బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఊహ వచ్చిన తర్వాత మా అమ్మ అన్నాను నేను. మా అమ్మ కంటే ముందు చూసింది నువ్వు అంటున్నాడు భక్తుడు. చూసారా ఎంత బాగుంది బైబిల్? నేను పిండమనయ్యుండగా నువ్వు చూసావు తండ్రి. ఎందుకు చూసావంటే ఇక్కడ చెప్తాడు కారణం. ఇప్పుడు ఎందుకు చూసావంటే నాకు అవయవాలు తయారు చేయాలి. అంతేకాకుండా నువ్వు నాకు కట్టిన ఈ దేహం ఉంది చూశారు, నువ్వు నాకు కట్టిన ఈ కట్టి ఉంది చూశారు, నువ్వు నాకు కట్టిన ఈ దేవాలయం శరీరం ఉంది చూశారు. ఇది భూమి మీద ఎంత కాలం తిరగాలో దానికి టైం ఫిక్స్ చేయాల్సింది మీరే తండ్రి అన్నాడు. ఎందుకంటే ఆయన నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, మాట్లాడుతూ 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 చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడు? టైం అయిపోయింది. ఎవరు పెట్టిన టైము? దేవుడు పెట్టిన టైము. నువ్వు కోట్లు వేసినా ఉండడు, 1/2 కోటి వేసినా ఉండడు, ₹1 వేసినా ఉండడు. ఏమైపోయింది? టైం ఈజ్ ఓవర్. ఎవరండి టైంని ఫిక్స్ చేస్తున్నది మానవులకి? నాకు కోట్లు ఉన్నాయి, 100 కోట్లు, ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, నన్ను ఎవడు చంపుతాడో రండ్రా అంటాడు ఎవడైనా? అనమనండి. అనలేడు. ఎందుకు అనటం లేదో మీరు చెప్పాలి. ఇదేనండి బైబిల్. బైబిల్ అంటే మత పుస్తకం అని, బైబిల్ అంటే విదేశీ పుస్తకం అని, బైబిల్ అనేసరికి మతం అనే ముద్ర రంగు పులివేసండి దీనికి. ఇందులో ఉన్న మహాజ్ఞానాన్ని వంట పట్టించుకోవట్లేదు ఈ లోకం. అందుకే నాశనం అవుతుంది లోకం. బైబిల్ మహాజ్ఞానం అయ్యా. బైబిల్ అనేసరికి మతం కాదది. మనిషి బ్రతుకు పుస్తకం. మనిషి యొక్క బ్రతుకును క్షుణ్ణంగా వివరంగా చెప్పే పుస్తకం. నీకు ఇచ్చేది ఎవరు? ఆయుష్కాలం. నువ్వు ఎందుకు చచ్చిపోతావు 60 సంవత్సరాలకి, నువ్వు ఎందుకు చచ్చిపోతావు 30 సంవత్సరాలకి చెప్పమనంటే లోకాన్ని సమాధానం ఎవరి దగ్గర లేదు. బైబిల్ చెప్తుంది నీకు ఆయుష్కాలను ఆయన నియమించాడు. ఎంత బాగుంది చూడండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో రాసుకున్నావు. అంటే నాకు ఒక గ్రంథం ఉందా దేవుడి దగ్గర? ఉందండి. నా పేరట దేవుడు ఒక గ్రంథాన్ని పరలోకంలో రాసి, ఆ గ్రంథంలో నేను భూమి మీద ఎంతకాలం ఉండాలో, నేను భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలో, నా జీవితానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా దేవుడు ముందు రాసుకుని, ఆ స్క్రిప్ట్ నేను భూమి మీద పండించడానికి నాకు ఎంత కాలం పడుతుందో దాన్నే ఆయుష్కాలంగా ఫిక్స్ చేసి లోకానికి పంపించాడు. తెలీదు ఎవరికి ఇవి? నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినాలన్నీ నీ గ్రంథంలో రాసుకున్నావు తండ్రి. నాకు భూమి మీద ఇచ్చిన దినాలన్నీ కూడా నువ్వు లెక్కలు కట్టించిన దినాలు. ఏ దినాన్ని కూడా నేను వృధా చేయకూడదు. ఎవరికి తెలిసి సత్యాలన్నీ? నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ ఆయుష్కాలం నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవించడానికి పుట్టావా? కాదండి.
మీకు మాట చెప్తాను, ఇది అర్థం కావాలి అంటే పౌలు గారు చెప్తున్న మరొక మాట అర్థం కావాలి. ఎఫెసీ పత్రిక 2:10. ఇది మీరు మనసులో పెట్టుకోండి, ఇక్కడ చేపెట్టండి, మధ్యలో చేపెట్టండి, పేజీలు తిప్పడానికి మన టైం అయిపోతూ ఉంటుంది. చాలా రెఫరెన్స్లు చూపించాలి మీకు. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన, ఏమని చెప్పండి బైబిల్లో, ముందుగా దేవుడు సత్క్రియలు సిద్ధం చేశాడంట. అందరి బైబిల్లో ఉందా? ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు చెప్పాలి. ఎవరెవరికి చెప్తున్నారు? పౌలు గారు సంఘానికి చెప్తున్నారు, ఈ రాత్రి మనకి చెప్తున్నారు. అంతేనా? ఎఫెసీ పత్రిక 2:10 అనగానే ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం అండి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ జాగ్రత్తగా వినండి వాక్యం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకు పుట్టామంట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందు నువ్వు అన్నాడా, ముందు సత్క్రియలు అంటున్నాడా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఇదిని కీర్తన 139:16 జాగ్రత్తగా మ్యాచ్ చేస్తే మన జీవితం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా సత్క్రియలు సిద్ధం చేశాను, ఆ సత్క్రియలు చేయడానికి భూమి మీదకి నిన్ను పంపించాను. యేసుక్రీస్తునందు నిన్ను సృష్టించాను, తల్లి గర్భంలో నీకు రూపం ఇచ్చాను, తల్లి గర్భంలో నీకు అవయవాలు కట్టాను. భూమి మీదకి వెళ్ళి ఆ అవయవాలతో, ఆ దేహంతో నన్ను మహిమపరిచి ప్రజల మధ్య నేను ఉన్నానని ప్రకటించి, ఆ దేహంతో నీకు ఇవ్వబడిన జీవితకాలంతో, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంతో సత్క్రియలు, దేవుని పనులు, దేవుని వాక్యానికి సంబంధించిన క్రియలు చేసి నా దగ్గరకు వస్తావు అని మరలా తిరిగి నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాను నేను. ఏమండి మాటలు మీకు మొదటిసారి వింటున్న వాళ్ళకి ఏంటంటే వింతగా ఉన్నాయి. నేను పుట్టింది దేవుడు పని చేయడానికా? అవును, సత్క్రియలు అని ఉంది కదండి అక్కడ. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అంటే ముందు పని నిర్ణయించబడిందంట, పనికి తగ్గ ఆయుష్కాలం నిర్ణయించబడింది. ఎలాగో చెప్తారు, మీకు అర్థమైపోద్ది. ఏమంటే ఇల్లు కట్టారు, జాగ్రత్తగా వినండి. ఆవిడ ఇందాక ఒక మాట చెప్పింది, అమ్మగారు. ఏం చెప్పింది అంటే, ఇది మేము కాంట్రాక్ట్కి ఇచ్చేసాం అని చెప్పింది. ఎవరు తీసుకున్నారు కాంట్రాక్ట్? మేస్త్రి గారు తీసుకున్నారు. అవునా? ఆయన వస్తాడు. జాగ్రత్తగా వినండి. అమ్మగారు ఎన్ని ఫ్లోర్లు ఏమంటారు అని అడుగుతాడు. మాకు అంత ఓపిక లేదు నాయన, ఒకటి చాలు అంటుంది ఆవిడ. సరే, బాత్రూమ్ ఎక్కడ రావాలి, ఏమండి డోర్స్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, ఒక ఫ్లోర్ అన్నారుగా, ఒక రూమ్ చాలా, ఒక రూమ్ చాలండి, ఒక రూమ్, ఒక చిన్న హాల్, రైట్ కట్టేస్తాను. ఎంతకాలం పడుతుందండి? బాగా వినాలి. ఎంతకాలం పడుతుందని ఆవిడ అడుగుతుంది. ఏమంటాడు? సుమారు ఒక 2 నెలలు, నెల 15 రోజుల్లో కట్టేస్తానమ్మా అంటాడు. అవునా? బాగా వినాలి నా పాయింట్. కాలం దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? పని. ఒక ఫ్లోర్ చాలంటే నెలలో కట్టేస్తాను, 2 నెలల్లో కట్టేస్తాను అంటాడు. కానీ ఆవిడ పర్లేదు, కొంచెం మాకు డబ్బులు బాగానే ఉన్నాయండి, దీని మీద ఒక 5 ఫ్లోర్లు వేయండి అని చెప్పింది అనుకోండి. 5 ఫ్లోర్లు కట్టడానికి అప్పుడు అడుగుతుంది, ఎంతకాలం పడుతుందండి 5 ఫ్లోర్లు వేయడానికంటే? అప్పుడు నెలలో కట్టేస్తాను అంటాడా? ఏమంటాడు చెప్పాలి? సుమారు 6 నెలలు పడుతుందండి. అవునా? అంటే కాలాన్ని ఏది నిర్ణయిస్తుంది చెప్పండి? పని. అర్థమైంది లేదా? పని కాలాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనమంతా ఎందుకు పుట్టామని రాశాడు అక్కడ? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి. భూమి మీద దేవుడు నీ కొరకు సువార్తకు సంబంధించిన పనుల కొరకు భూమి మీద నిన్ను పుట్టించాడు. ఆ పనులకి ఎంతకాలం పడుతుందో అంతే ఆయుష్కాలం నీకు ఇస్తాడు. యేసుప్రభుకి ఎంత ఇచ్చాడు దేవుడు? 60? 33.5 యేసుప్రభుకి ఎందుకు ఇచ్చాడో చెప్పాలి. చాలనైనా కొడుక, నేను విడిచిపెట్టి ఉండలేనురా, నా ప్రియ కుమారుడివి, నా జ్యేష్ఠ కుమారుడివి, లోకానికి వెళ్ళు, 3.5 సంవత్సరాలు లోకానికి అంతా వాక్యం చెప్పేసాయి, చివరిలో సిలువేయించుకో, వాళ్ళ పాప క్షమాపణ కొరకు నీ ప్రాణం పెట్టే, కొడుక నా దగ్గరకు వచ్చేరా, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కువ కాలం ఉండలేను. ప్రారంభంలో 1000 సంవత్సరాలు ఇచ్చాడు. 1000 సంవత్సరాలు భూమి మీద వదులుతుంటే నరుణ్ణి దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి ఎవరి మార్గంలో వాడు జీవిస్తున్నాడు, ఎవడ పాపంలోకి వాడు వెళ్ళిపోయాడు. బాబోయ్, 1000 సంవత్సరాలు విడిచిపెట్టి వీడు నాకు దక్కడం లేదు, కట్ చేసేస్తాను నా ఆయుష్కాలాన్ని. 120 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చి నువ్వు
కీర్తన 93 అందరికీ తెలుసు కదా, నరులారా తిరిగి రండి అని ఉందా, నరులారా రండి అని ఉంది అక్కడ. తిరిగి రండి ఎప్పుడంటారు ఆ మాట? బిడ్డను స్కూల్కి పంపిస్తున్నప్పుడు అలా తల్లి అంటది ఏమని, కొడుక క్షేమంగా వెళ్ళి చదువుకుని మరలా క్షేమంగా తిరిగి వచ్చేయాలి. పరలోకంలో పుట్టిన నువ్వు, నీ దేవుని కుమారుడువైన దేవుని కుమార్తెవైన నువ్వు ఈ లోకానికి సత్క్రియలు చేయడానికి ఆయుష్కాలం దేవుని వలన పొందుకుని లోకానికి వచ్చావు. ఆ క్రియలన్నీ నీ జీవితకాలంలో యేసుక్రీస్తుల వారిలా ముగించేసి, దేవా నా పని అయిపోయింది, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళిపోండి. పని కొరకు పుట్టాడా మనిషి? పని కొరకు ఇవ్వబడింది ఆయుష్కాలం. కాలం వల్ల అంత విలువ ఉందా? నీకివ్వబడిన కాలంలో, నీకివ్వబడిన ఆయుష్కాలంలో ముడిపడింది ఏంటి అంటే సువార్త పని. ఏమంటే అక్కడ సత్క్రియలు ఉంది, మీరేం సువార్త పనులు అంటున్నారు? అంతేనా? బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. సత్క్రియలు అంటే సువార్త పనుల? మీరు ఎఫ్సి పత్రికలో ఉన్నారు, పక్క పిలిపి పత్రిక చదవండి, 1వ అధ్యాయం 3వ వచనం. పిలిపి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పిలో సంఘాన్ని కట్టాడు, సంఘానికి కట్టి ఆ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పి సంఘానికి మీరు ఎందులో ఉన్నారో చెప్తున్నాడు. ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాసి చూడండి ఏమంటున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ముందేమన్నాడు పైన సువార్త పని అన్నాడు, కిందకు వచ్చేసరికి అంటున్నాడు మీలో ఎవరెవరైతే ఈ సత్క్రియలు ఈ సువార్త పనులు ఆరంభించారో వాళ్ళు యేసుక్రీస్తుల వారి దినము వరకు ఇవి కొనసాగించండి అన్నాడు. ఇప్పుడు సత్క్రియ అన్నా సువార్త పని అన్నా ఒకటే. అంటే మనం సువార్త చేయడానికి పుట్టామా భూమి మీద ఆయుష్కాలం? మనకి ఇవ్వబడిన కాలం యొక్క వెనకున్న పరమార్థం దేవుడు పనా? వాక్యం చెప్పటమా? వాక్యం చెప్పించటమా? సువార్తకు సాకారులుగా ఉండటమా? మన కష్టార్జితంతో ఇలాంటి సభలు పెట్టి దేవుడి గురించి భీకరంగా ప్రకటించటమా? ఇందుక మనం పుట్టాం. అవునండి. ఊరకనే భూమి మీద ఈ లోకాన్ని తినడానికో, ఈ లోకంలో సుఖించడానికో, ఈ లోకంలో భోగించడానికో, ఈ లోకంలో ఉన్నవాడిని అనుభవించి చచ్చిపోయి నరకానికి వెళ్ళడానికో పుట్టినవాడు కాదు మనిషి. సాక్షాత్తు పరలోకంలో ఉన్న తండ్రి రాసుకుని, కొడుక భూమి మీదకి వెళ్ళి నా గురించి పని చేసి రారా అని చెప్పగా అందుకు కాలాన్ని ఆ విధంగా పొందుకున్నవాడు మనిషి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం త్వరగా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు ఎరిగాడంట దేవుడు? గర్భములో నీకు రూపం ఇవ్వక మునుపే నిన్ను ఎరిగి తిని. ఇర్మియా, పుట్టిన తర్వాత మీ అమ్మకి తెలుసు, పుట్టిన తర్వాత మీ నాన్నకి తెలుసు, పుట్టిన తర్వాత లోకానికి నువ్వు తెలుసు, నువ్వు పుట్టక మునుపు నాకు తెలుసు. అసలు నీకు రూపం నేను ఇస్తున్నది ఎందుకంటే భూమి మీదకు నువ్వు వెళ్ళిన తర్వాత జనములకు ప్రవక్తగా మారాలి. అందుకే నేను నిన్ను తల్లి గర్భంలో పుట్టిస్తున్నాను. నన్ను చూడాలి అందరూ. ఇప్పుడు చెప్పండి, భూమి మీద దేవుడు మనిషికి కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? దేవుడి గురించి చెప్పటానికి, దేవుడి గురించి చెప్పించటానికి, స్వార్థ పనిలో మనము, మన కుటుంబము, మన పిల్లలు బ్రతకడానికి. ఉన్నారు అందరూ అలాగే. సువార్త కోసం, సంఘ వ్యాప్తి కోసం, ఆత్మల రక్షణ కొరకు మనలో ఎంతమంది ఆశ కలిగి ఉన్నాం మీరు చెప్పండి. పుట్టిందేమో దానికోసం, దానిని విడిచిపెట్టి ఏయో మార్గాల్లో మనం బ్రతకటం లేదా? ఇలా బ్రతుకుతున్న మన అందరికీ ఈ కాలం యొక్క విలువ చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఈ రాత్రి. కాలం చాలా విలువైంది నాయన. నేను చెప్పినంత గొప్పగా కాలం గురించి ఎవడో చెప్పలేడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ ఏమంటున్నాడు కాలం గురించి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అండి. దినములు చెడ్డవి. 2019 చెడ్డదా మంచిదా? ఏమండి ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. 2019 మంచిదని ఎవడైనా అంటాడా? ఎందుకంటే చెప్పండి, కరోనా అండి బాబోయ్, అలాంటి సంవత్సరాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదండి. దినములు అయిపోయింది. దినములు చెడ్డవి. రోజులేమీ బాగోలేదు.
మరణం ఏ రూపంలో ఎవరిని ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతుందో తెలియని రోజులు ఇవి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. నెక్స్ట్, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. క్రైస్తవులకి దేవుడు చెప్పిన మాట, తన పిల్లలకి దేవుడు చెప్తున్న మాట, మీరు సమయమును పోనీయక. చెప్పాడు. సమయాన్ని పోనివ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. మీరు చివరిలో అర్థమవుతాయండి నేను చెప్పిన ప్రతి మాట. మెసేజ్ ఎండింగ్లోకి వచ్చేసరికి అందుకా దేవుడు సమయాన్ని పోనివ్వద్దు అన్నాడు అని మీకు అర్థమవుతుంది. లోకం చెప్పింది దేవుడు చెప్పందంటే ఏముండదండి. చాలామంది లోకంలో సామెతలు అంటే ఇష్టం, లోకంలో కవితలు అంటే ఇష్టం. దేవుడు చెప్పని మంచి, లోకం చెప్పే మంచి అంటే ఏముండదు. అన్నీ దేవుడు చెప్తాడు. సమయాన్ని పోనివ్వద్దు అన్నాడు. లోకంలో పిల్లలకు కూడా ఏం చెప్తారు? యవ్వనస్తులకి, చదువుకునే పిల్లలకి, ఒరే ఇది నువ్వు చదువుకునే కాలం రా, సినిమాలకి తిరక్కరా, షికార్లకి తిరక్కరా, ఫ్రెండ్స్తో తిరక్కరా. నువ్వు ఇప్పుడు ఇలాగ ఈ సుఖాలకి, ఈ లోకంలో ఉన్న ఈ ఫ్రెండ్స్కి అలవాటు పడిపోయి నీ కాలాన్నంతా, నీ సమయాన్నంతా చదువుకి ఇవ్వక, చదువు ఎక్కక ఫెయిల్ అయిపోయావా, తర్వాత నువ్వు చాలా కష్టాలు పడతావురా, నీ ఫ్యూచర్ బాగోదరా, నీ బ్రతుకు బాగోదరా, పోనివద్దురా టైము అని చెప్తారు. అవునా? పిల్లలకి తల్లిదండ్రులు రోజు చెప్పే మాట ఇదే కదండి. ఏదైనా పనికొచ్చే పని చేయరా, ఎప్పుడు టీవీలు చూస్తావేంట్రా, ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతావేంట్రా, ఎప్పుడు సెల్ ఫోన్తో ఉంటావేంట్రా, ఏదైనా పనికొచ్చేది చేయరా, పోగొట్టుకుంటున్నారు ఆ టైంని అంటారు. పిల్లలకి ఆ మాటలు బుర్రకెక్కుతాయా? మా నాన్నకి చేదస్తాం, మా అమ్మకి చేదస్తాం, అందరూ ఎంజాయ్ చేస్తుండే ఈవిడ మాత్రం ఏదో పని చేయమంటది, అందరూ ఎంజాయ్ చేస్తుండే ఈవిడ మాత్రం ఎప్పుడు పుస్తకాలు చదువు అంటది. నాకుంటూ పర్సనల్గా ఎంజాయ్మెంట్స్ ఉండవా, నాకు వద్దా బా. పిల్లల డైలాగులు అసలు విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళ కంటే పిల్లలే బాగా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళ ప్రశ్నలు వేస్తుంటే సమాధానం ఉండలేదు. ముదిరిపోయారు, బాగా టెంకలు అయిపోయారు వాళ్ళు. అవునా? దేవుడు బాగా వినండి, నాయన మీ టైంను పోనివద్దురా అన్నాడు. ఎందుకంటున్నాడు టైంను పోనివద్దని? ఒక్క క్షణం నేను చెప్పే ప్రతిదీ ఆలోచించండి. మీకు చెప్తాను ఇప్పుడు. టైం విలువ మనకు తెలియదండి పెద్దగా. టైం విలువ తెలియాలంటే లోకంలో కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తాను మీకు, అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. టైం చాలా విలువైందండి. కష్టపడి చదివాడు, చదివి పెద్ద ఉద్యోగానికి రెడీ అయ్యాడు. ఎగ్జామ్కి రెడీ అవుతున్నాడు. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ రోజు దగ్గరికి వచ్చేసింది. 10 గంటలకి పరీక్ష. కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. నువ్వు లేట్ అయిపోయి వెళ్ళిపోమని చెప్పారు. ఏం చేస్తాడు చెప్పండి? వాడు బోరు నేడుస్తాడు. ఈ పరీక్ష కొరకు నేను ఎదురు చూసిన కాలం ఎంతో తెలుసా? సంవత్సరం నుంచి చదివాను, సంవత్సరం నుంచి నేను ఎదురు చూశాను. ఒక్క సెకండ్లో నా జీవితం పోయింది. ఒక నిమిషం లేట్ అయినందుకు నాకు పోయింది అంటాడు. వాడిని అడగండి సంవత్సరం ఎంత విలువైందో చెప్తాడు. రాత్రింపగల్లో తిండి తినకుండా చదివానండి పరీక్ష కోసం, పోయిందండి, అవకాశం పోయిందండి. సంవత్సరం నా కాలం వృధా అయిపోయిందండి. మరలా పరీక్ష పడాలి అన్నా, నేను చదవాలి, మళ్ళీ పరీక్ష రాయాలి అన్నా మరలా సంవత్సరం పడుతుంది. పోయి సంవత్సరమా, యుగాలలో గడిపాను నేను అంటాడు. మనకెలాగుంటుంది సంవత్సరం? వెల్కమ్, బాయ్ అంతేనండి. 2019 ఎండింగ్, December 31 నైట్ ఇంటి ముందు ఏముంటాయి చెప్పండి? అన్నీ గుడ్ బై టు 2019, వెల్కమ్ టు 2020. అందుకేనండి ఈరోజు ఏమండి 2020లో సున్నాలు లేవు. అక్కడ ఏమున్నాయి? 2020 కదండి 2020. సున్నాలు పెట్టలేదండి అక్కడ. ఏం పెట్టారు తెలుసా? కరోనా బొమ్మేశారు. ఎందుకు? 2020 అంతా ఏముంది? కరోనా. వెల్కమ్ చెప్పాగా, వచ్చేసాను అన్నది అది. దేవుని పిల్లలరా, నువ్వు బాయ్ చెప్తే వెళ్ళదది, నువ్వు వెల్కమ్ చెప్తే రాదది. కాలాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆదికాండం 1:14 ఏం బైబిల్ అండి. అసలు మన లోకం దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి. మీకు దినములను, సంవత్సరములను, కాలములను సూచించుటకై పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని కలిగించాను, వాటి ద్వారా మీకు కాలాలు ఏర్పడతాయి అన్నాడు దేవుడు. కాదని చెప్పానండి శాస్త్రాన్ని.
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు. ఇవి రెండే మీకు కాలాన్ని చెప్తాయన్నాడు బైబిల్లో. కాదని శాస్త్రం ఏమైనా కొత్తది చెప్తుందేమో అడగండి వెళ్ళి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అది. అప్పటికి శాస్త్రం అన్న పుట్టుకే లేదండి. అప్పుడు చెప్పాడు దేవుడు, సూర్యుడి వలన భూమి వలన కాలాలు ఏర్పడుతున్నాయని. బైబిల్ అండి సృష్టికర్త రాయించిన పుస్తకం అండి, తిరుగులేదు. ఒక్క మాట బైబిల్లో దేవుడు రాశాడా, ప్రపంచానికి అది శాసనం అంతే. కాలం ఎలాగొస్తుంది అన్నాడు, ఇంకోలాగా వస్తుంది అన్న శాస్త్రం ఏమన్నా కొత్తగా చెప్పిందండి మీకు? చెప్పిందా? ఏముండదండి. బైబిల్ను కాపీ కొట్టుకొని బ్రతకటమే భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా. కారణం సృష్టికర్త పుస్తకం ఇది. ఇందులో రాశాడు అంటే అంతే, ఫైనల్. కాలం అలాగొస్తుంది అన్నాడు. ఈ కాలచక్రంలో ఆయా తరాల్లో మిమ్మల్ని పుట్టిస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని పుట్టిస్తున్నది 19వ శతాబ్దం, 17వ శతాబ్దం, ఏమంటే 20వ శతాబ్దం. ఎందుకు పుడుతున్నావు ఇలాగా? ఆయా కాలంలో మనమంతా ఎందుకు పుడుతున్నాం ఇలాగంటే దేవుడు పని చేయడానికి పుడుతున్నాం. పరీక్ష తప్పాడు, సంవత్సరం విలువ వాడికి అర్థమవుతుంది, నెల విలువ. గర్భిణీ స్త్రీలు ఉంటారండి, గర్భాన్ని మోస్తూ ఉంటారు. 3వ నెల కొంచెం పర్లేదు, 5వ నెల వచ్చేసరికి వాంతులు, ఏది తిన్నా అరగదు. బాబోయ్ ఇంకా ఎన్ని నెలలు ఉంటాడు వీడి పొట్టలో? ఇంకా 4 నెలల. ఎప్పుడు వస్తాడో వీడికి బయటికి, ఎప్పుడు వస్తుందో అమ్మ బయటికి? తినడానికి లేదు, తిన్నది అరగటం లేదు, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, నడువు నొప్పి, పడుకోలేను, తిరగలేను. బాబు ఎప్పుడైపోతుంది నాకు డెలివరీ? నెలల విలువ ఎవరికి తెలుస్తుంది? గర్భిణీ స్త్రీకి. రోజుల విలువ ఎవరికి తెలుస్తుంది? రోజువారి కూలిని అడగండి, రోజు విలువ తెలుస్తుంది. పొద్దున్నే లేచి ఇంట్లో తల్లి ఏమండి భార్య వండింది పట్టుకుని అలా బాక్స్ పట్టుకుని రోడ్డు మీద నుంచి ఉంటాడు. ఎందుకు తెలుసా? ఈరోజు నాకు పని దొరికితేనే కానీ సాయంత్రం నా భార్యకి బిడ్డలకి ఏముండదు, తిండి లేదు. పని దొరకలేదు, అడ్డా మీద పరుగులు ఎడతాడండి. ఏ బండి ఆగినా పరిగెడుతున్నాడు, అయ్యారు పనివ్వండి, అయ్యారు పనివ్వండి. ఈరోజు పని దొరకకపోతే మాకు ఇంట్లో తిండి లేదు. రోజుల విలువ ఎవరు తెలుస్తుంది చెప్పండి? వాడికే. కరోనా టైంలో మీరు చూశారు కదా, ఆర్తనాదాలు. రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారండి వలస కూలీలు, పని లేక. రోడ్ల మీద ఆకలితో చచ్చిపోయిన వారి జీవితాలు మీరు చూశారు. రోజుల విలువ వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా దిగుతున్నాను, గంటల విలువ ఎవరికి అర్థమవుతుంది? హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు, ఏదో యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నాడు. 24 గంటలు గడిస్తేనే కానీ మేము ఏం చెప్పలేం అన్నాడు. ప్రతి గంట ఎలా కనపడుతుంది వాడికి? సంవత్సరంలా కనపడుతుంది. 24 గంటలు గడిస్తేనే కానీ నేను ఏమైపోతానో తెలీదు. చూసారా గంటల విలువ? అలా కొట్టుకోగానే ప్రతి సెకను వాడి గుండెలో హడల్, ఏమవుతుందో నా జీవితం. 24 గంటలు గడిస్తేనే కానీ బ్రతుకుతానో చచ్చిపోతానో తెలీదు. గంటల విలువ వాడికి తెలుస్తుంది, నిమిషాల విలువ. ట్రైన్ అప్పుడు ఏమండి, ట్రైన్ ఏదో పెద్ద ప్రయాణం ఉంది, అలాగొచ్చేసాడు, అలాగొక్క నిమిషంలో అలాగెళ్ళిపోయింది ట్రైన్. ఎలాగుంటుంది అడికి? ఏమండి నేను ప్రత్యక్షంగా చూశానండి ఒకటి చావండి. నిజంగా చిన్న పాప అండి, 18-17 సంవత్సరాల పాప అండి. లింగంపల్లి రైల్వే స్టేషన్ అండి, హైదరాబాద్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ అని ఉంటుంది. తెల్లవారుజామున ఇంటర్సిటీ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంటుందండి, 4:30కి విజయవాడకు వచ్చేస్తుంది. అది 10:30కి విజయవాడలో ఉంటుంది, 4:30కి అక్కడ మీరు ఎక్కేస్తే. చాలా స్పీడ్ అండి. మేము వేరే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను అక్కడే మీటింగ్కి వెళ్ళడానికి 5:30కో 6 గంటలకు నా ట్రైన్ ఉంది, 4:30కి నేను అక్కడికి వచ్చి నుంచున్నాను. మీకు ఏమండి ఇవి నడిచే ఏమంటారు దాన్ని, వంతెనలు ఉంటాయి మీకు తెలుసు కదండి. ప్లాట్ఫామ్ నడడానికి వంతెనలు ఉంటాయి పైన, ఫ్లైఓవర్స్ అండి. 3వ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉందండి. టైం అయిపోయింది ఎగ్జాక్ట్. వాడు 4:30 అంటే 4:30, ఒక్క నిమిషం కూడా ఆపడు. 4:30 అయిపోయింది. అలా ట్రైన్ ఇలా నెమ్మదిగా మూవ్ చేస్తాడండి. ఎందుకంటే స్పీడ్గా మూవ్ చేస్తే ఎవరైనా ఎక్కువ వాళ్ళు పడిపోతారని నెమ్మదిగా మూవ్ చేస్తాడు. ఈ అమ్మాయి ఆ ఫ్లైఓవర్ మీద ఉంది, ట్రైన్ మూవ్ అయిపోతుంది. పరుగును వచ్చిందండి. వెనకాల తొడతొడలు 2 ఉన్నారు, లగేజ్ పట్టుకుంది, పరిగెట్టేస్తుంది. ఏమన్నా పరిగెడుతూ అలా మూవ్ అయిపోయి ట్రైన్లో కాలు వేసిందండి. పొరపాటున కాలు స్టెప్ మీద కాకుండా ఏమండి ఈ ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది, అందులో పడ్డది కాలు. కళ్ళ ముందు పీస్ అయిపోయిందండి అమ్మాయి. కాలుకు కాళ్ళు, చేతులకు చేతులు విడిపోయినాయి. ఎలాగా సెకండ్లోనండి. నేను లైవ్లో చూసిన మరణం అండి అది. ఎందుకు వచ్చింది చెప్పండి అట్ట? ఆ చావు ఎందుకు వచ్చింది ఆవిడికి? నిమిషం లేట్ అయిపోయాను నేను. పరీక్ష తప్పుతాను అక్కడ. 10:30కి నేను విజయవాడలో ఉండాలి. ట్రైన్ తప్పిందా, నేను ఎగ్జామ్ పోతుందని పరిగెట్టింది. ఒక్క నిమిషంలో ప్రాణం పోయిందండి. కాలం విలువ అలా మిస్ అయినప్పుడు, అలా ప్రాణం పోయినప్పుడు
ఒక అరగంట ముందు వస్తే ఏం పోయిందండి? సెకండ్ విలువ. చూడండి, అప్పుడప్పుడు రోడ్డు మీద నుంచి ఉంటారు, ఈడు పక్కోడు నుంచి ఉంటాడు, అలా నుంచోకుండా ఏదో వచ్చేసి పక్కోడిని గుద్దుకుని వెళ్ళిపోద్ది, ఈడు బాగానే ఉంటాడు. సెకండ్లో తప్పిపోయినరా నేను అంటాడు. చూసారా, కాలం విలువ వాళ్ళకి అర్థమవుతుందండి. ఇలాంటి ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడలేదా? బాగా వినండి. ఇలాంటి ఎన్నో ఆపదల నుండి దేవుడు రక్షించి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టలేదా? ఎప్పుడైనా అంత గొప్పగా కాలం గురించి ఆలోచించి, నిజమేనండి నా జీవితంలో ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు కాపాడాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించాం? కాలాన్ని గుర్తించటం లేదండి, మనం కాలాన్ని ఎరగటం లేదు. మనం దేవుడు ఈ లోకానికి పంపించి నా గురించి ఏదైనా చేయనాయనా నీ లోకానికి పంపిస్తే తినడానికి, త్రాగడానికి, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన బ్రతుకేదో మన యావలో మనం పడ్డాం తప్ప ఎప్పుడండి ఇంత కాచి కాపాడుతున్న దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నాం? మీరు చెప్పండి. యేసుప్రభు కోపం వచ్చి ఒక మాట అంటున్నాడు బైబిల్లో, మీరు నిజంగా ఎంత వేషధారులు అయిపోయారని. కాలాన్ని గుర్తించని ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తుల వారు కోప్పడుతున్నాడు. చదువుకున్నారు లోకాసు వార్త, చదువుదాం, ఎంత బాగుంటుంది చూడండి. అది యేసుప్రభు మాట ఎంత బాగుంది చూడండి కాలం గురించి. లోకాసు వార్త 12వ అధ్యాయం 54 వచనం అండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 54 వచనం, త్వరగా. మరియు ఆయన జన సమూహములతో ఎట్లనెను, ఎంత బాగుంది చూడండి మాట. ఇవన్నీ జాగ్రత్తగా వినాలి మీరు. జన సమూహాలతో ఎట్లా అంటున్నాడు, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చునదని వెంటనే చెప్పుదురు. చెప్తావా లేదా? మబ్బులు పట్టినాయి అనుకోండి, మనం ఏమంటాం? వాన వచ్చేస్తుందండి. మబ్బులు పడితే వానలు వచ్చేస్తాయండి. వెరీ గుడ్. మబ్బు పడితే వాన వస్తుందని నీకు తెలుసు, నువ్వు చెప్పేస్తున్నావు. నెక్స్ట్ అలాగే జరుగుతుంది. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టుదు అని చెప్పుదురు. అలాగే జరుగుతుంది. వడగాలి కదండి, గాలుపులు ఎక్కువైపోయినప్పుడు, హీట్ ఎక్కువైపోయినప్పుడు ఏమంటాం? వారు బయటికి వెళ్ళదు, వడగాలి కొట్టేస్తుంది అంటాం. అలాగే జరుగుతుంది. బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడేంటి వెంటనే ఏమంటున్నాడు? వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగనేలా. చూడండి ఎలా మా మాట్లాడుతున్నాడు. మీరు ఇన్ని తెలిసిపోతున్నాయి మీకు. వర్షాల గురించి చెప్పేస్తారు, ఎండల గురించి చెప్పేస్తారు, సీజన్ల గురించి చెప్పేస్తారు, లోకంలో ఉన్న అన్నిటి గురించి మాట్లాడుతున్న మీరు ఈ కాలచక్రాన్ని నడిపిస్తూ, ఆ కాలచక్రంలో మీకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు ఆయన ఈ కాలాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో మీరు ఎందుకు గుర్తించటం లేదు? కాలాన్ని గుర్తించిన వాడిని యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పండి అక్కడ? వేషధారులారా అంటే అర్థం ఏంటి? వేషధారు అంటే అర్థం ఏంటి? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నవాడా అని అర్థం. అంటే మనకు అన్నీ తెలుసా? తెలుసండి. 20 సంవత్సరాలు అప్పుడు మన ఫోటో ఎలా ఉంది చెప్పండి? 20 ఇయర్స్లో మీ ఫోటో ఎలా ఉంది? 20 సంవత్సరాలు అప్పుడు మీ ఫోటోలు జ్ఞాపకం చేసుకోండి, ఎలాగున్నాయి? చాలా అందంగా ఉన్నాయి. 35లోకి వచ్చేసరికి కొంచెం మారింది. 50లోకి వచ్చేసరికి ఎక్కడికెక్కడ ముడతలడిపోయి. అవునా? ఇది శరీరం మీరు అద్దంలో చూసుకుంటున్నాడు, మీకు తెలుసో లేదో కన్న తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఏంటో తెలుసా? ఈ శరీరంలో మార్పులు వస్తున్నాయి అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి నీ సమయం దగ్గర పడుతుంది. మగవాళ్ళకంటే మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది. రోజు పొద్దున్న లేవగానే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ముందు ఏముండాలి చెప్పండి? అద్దం లేనిది కుటుంబం. ఏమంటే ఒకప్పుడు అద్దాలు అనేసరికి ఎంతంత ఉండేవి, ఇప్పుడు అద్దాలు ఎలాగున్నా చెప్పండి? ఇంట్లో బీరువాకి అద్దం అంట. ఎందుకు వచ్చింది చెప్పండి? ముఖం ఒకటే చూసుకుంటే నాకు సాటిస్ఫై అవ్వట్లేదు, కింద నుంచి నెత్తి నుంచి అరికాల వరకు నేను కనపడాలి, ఎలాగున్నాను నేను. ఉన్నాయండి ఒకప్పుడు బీరువాళ్ళకి అద్దాలు? మీరు చెప్పండి, ఉన్నాయా? లేవు. ఎందుకు వచ్చింది చెప్పండి? చిన్న అద్దం అయితే సరిపోవటం లేదు, నాకు పెద్ద అద్దం కావాలి. ఇంకోటి ఏదో అంటారండి దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్. రైట్, అది ఎందుకు పుట్టింది? డ్రెస్సింగ్ టేబుల్ అంట, డ్రెస్ వేసుకోవడానికి టేబుల్ అంట. ఏమంటే ఆ టేబుల్ లాగానే నెయిల్ పాలిష్లు, లిప్టిక్లు, అబ్బో ఐబ్రోసులు, అబ్బబ్బబ్బా. మధ్యకాలంలో విచిత్రమైన వార్త చూసి నవ్వుకున్నా నేను. ఏంటో వార్త అంటే, సినిమా హీరో మోహన్ బాబు గారి కొడుకు ఏదో పేరండి, పెద్ద అబ్బాయి పేరు ఉంటుంది,
విష్ణు. అతను కేసు ఫైల్ చేశాడు. ఏంటి కేసు అంటే, నా మేకప్ కిట్ కొట్టేశారు, దాని రేట్ 5 లక్షలు అంటున్నాడు. మీరు చూసారా? న్యూస్లో వచ్చింది. నా హెయిర్ డ్రెస్ ఏమంటే హెయిర్కి ఒక వ్యక్తిని పట్టుకున్నాను నా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి. ఆ కిట్ ఉన్నదే అతను నాకు చేయడానికి, ఆ కిట్టు దానికి ఖరీదు 5 లక్షలు, పట్టుకుని వెళ్ళిపోయడానికి కేసు వేసాడు. ఏంటి, హెయిర్ మెయింటైన్ చేయడానికి 5 లక్షల కిట్టా? ఒక హెయిర్కి 5 లక్షలు అయితే మరి కొన్నికి, ముక్కుకి, మొహానికి, అబ్బా ఎన్ని లక్షలండి. మనిషికి ఎంత ప్రేమ అండి ఈ శరీరం పైన. క్రైస్తవులకు మనకి అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఇది ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి, బాగా చెప్పండి. మీకు తెలుసు అది ఎక్కడి నుంచి పుట్టింది? మన మొట్టమొదటి విత్తనం టెంక. మనకు టెంక ఎవరు? ఆదాము. ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? మట్టిలో నుండి. తిరిగి ఆదాము గారు ఏమైపోయాడు? మట్టి అయిపోయాడు. మన తాతగారు ఏమైపోయారు? మట్టి అయిపోయారు. మన నాన్నగారు ఏమైపోయారు? మట్టి అయిపోయారు. మనం ఏమైపోతాం? మరి ఇదిగడు దీనికి ఎంత మేకప్ చూసారా? నీకు అన్నీ తెలుస్తున్నాయి కానీ నీ కాలం అయిపోతుందని నువ్వు గుర్తించటం లేదు. శరీరంలో మార్పులు తెస్తున్నా దానిని బట్టి అయినా, అమ్మో దేవుడు నాకు పిలిచే టైం అయిపోయింది, నేను ఏం చేశాను దేవుడికి? ఎక్కడ సభ పెట్టలేదు, ఎవరికి చెప్పలేదు, ఎవరిని సంఘం వైపు నడిపించలేదు, మా అయ్యగారిని ఎక్కడన్నా గ్రామంలోకి తీసుకెళ్ళి సువార్త చెప్పించలేదు. అసలు నేను ఏం చేశాను దేవుడికి? ముడతలు పడిపోయింది, వెళ్ళిపోతానికి నేను. కాలాన్ని ఎందుకు మీరు గుర్తించరు? యేసు అడుగుతున్నాడు. మా వాళ్ళకండి చిన్నగా స్టార్ట్ అవుతాయండి మీసంలో. ఏంటి? తెల్ల వెంట్రుక ఎక్కడో ఒక చోట వస్తుంది. తర్వాత 2 మొత్తం కొంతకాలానికి మూత అంతా తెల్లగైపోద్ది. ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ. ఎందుకు? నెమ్మదిగా నీకు ఏం చెప్తుంది సిగ్నల్స్ శరీరం? టైం అయిపోతుందిరా నాయన, టైం అయిపోతుందిరా. డాడీకి ఏం చేసావు? ఆ శరీరం అంతా నీకోసం వాడేసావు, ఉద్యోగానికి వాడేసావు, పిల్లలకి వాడేసావు. ఏం చేసావు డాడీకి? అయిపోతుందిరా కొడుక టైం అని చెప్తుంది. ఎక్కడ పట్టించుకుంటాం మనం? నువ్వు అలాగే చెప్తావు, నేను డ్రై చేసేస్తాను. అవునా? చిన్నది రాగానే ఏమేం చేస్తున్నారు? హెయిర్ డ్రైస్ బోల్డ్ వచ్చేసినాయి కదండి, కలర్స్. తెల్లగా నువ్వు వచ్చినా సరే, నాకు చెప్తున్నా సరే నేను పట్టించుకోను. నేను నల్ల రంగు వేసి యంగ్ బాయ్ని అయిపోతాను. అవునా? ఏమంటే బైబిల్ చెప్తున్నానండి నేను. నెరిసిన వెంట్రుకలు వృద్ధునికి సొగసు అన్నాడు దేవుడు బైబిల్లో. నీకు తెల్లబడిపోయిన జుట్టు చూడగానే అబ్బో పెద్ద నమస్కారం అండి అనలే. ఎక్కడ అన్నెత్తనావు? నల్లగా చేసి పెడుతున్నావు దాన్ని, ఇంకెక్కడ నమస్కారం? ఏమంటే బైబిల్ చెప్తున్నానండి నేను. మీ కాలం అయిపోతుంది, వెళ్ళిపోతారు డాడీ దగ్గరికి. దేవుడు మొత్తుకుంటుంటే శరీరంతో ఎక్కడండి పట్టించుకుంటున్నావు? ఆకాశంలో మార్పులను బట్టి ఏం జరిగిపోతుంది చెప్పేస్తావు. శరీరంలో మార్పులను బట్టి నీ కాలం అయిపోతుందని ఎందుకు నువ్వు గుర్తించటం లేదు? మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి, నీకు ఇచ్చిన ఆయుష్కాలం నా పనికి ఇచ్చాను, ఆ పని చేసేయండిరా త్వరగా. ఇర్మియాను పుట్టించాను ప్రవక్తగా పనిచేశాడు. యెషయాను పుట్టించాను, ప్రవక్తగా పనిచేశాడు. అబ్రాహామును పిలుచుకున్నాడు, బలిపీఠాలు కట్టాడు, నా గురించి ప్రకటించాడు. అపోస్తులను పిలుచుకున్నాడు, చక్కగా వాక్యం చెప్పారు. దావీదును పిలుచుకున్నాను, తన తరం వారికి సేవ చేశాడు. నువ్వేం చేసావు నాయనా? ఏం చేసామండి మనం? దేవుడికి ఏం చేసామండి? కృతజ్ఞతాస్తుతిగా నా గురించి ప్రకటించండి అన్నాడు. ఏం చేసాం దేవుడికి? చాలా వివరంగా చెప్పుకుంటే టైం లేదండి. ఇంకో 2 గంటలు ఆడుతుంది ఈ పాఠం కంప్లీట్ అవ్వాలంటే. కాలం దేవుడిచ్చింది. కాలాన్ని దేవుడి కొరకు వాడాలి మనిషి. వాడలేదు. కాలం గురించి అసలు మనిషి పట్టించుకోవటం లేదు. మరి ఎలా చెప్పాలి కాలం గురించి నీకు అర్థమయ్యేటట్టుగా? ఎందుకు నువ్వు గుర్తించవు? ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎందుకు లోకం కొరకు నీ జీవితాన్ని ఇచ్చేస్తాను, నీ బలాన్ని ఇచ్చేస్తాను, నీ అందాన్ని ఇచ్చేస్తాను, నీ ఆలోచనలు ఇచ్చేస్తాను, నీ తెలివి ఇచ్చేస్తాను లోకానికి? నాకు ఏమిచ్చావు కొడుకా? నాకు ఏమిచ్చావురా నువ్వు? దేవుడు అడిగితే. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా నా టైటిల్ ఇప్పుడు వస్తుంది బయటికి. దేవుడు చెప్పిన క్షణము విలువ. క్షణానికి కూడా చాలా విలువ ఉందరా అని చెప్పాడు. చెప్పినా మనం పట్టించుకోలేదా? ఆ క్షణమే మన జీవితాన్ని తారుమారు చేస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయానికి రండి. ముగిస్తానండి ఇక కొద్దిసేపు. 21వ అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే మీకు ముందు తెలియాలి, తర్వాత కిందకి వెళ్ళేసరికి విషయం ఏంటో అర్థమవుతుంది. యోబు గ్రంథం 21:7 భక్తిహీనులు
ఏమంటున్నాడు? ఎవరి గురించి సబ్జెక్ట్ ఇప్పుడు ఇది? భక్తిహీనుల గురించి. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి చెప్పండి? భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? రక్తహీనత అంటే అర్థం ఏంటి? రక్తం లేదన్నా తక్కువగా ఉందన్నా, తక్కువగా ఉంది. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తి పరులే కానీ సరిపడా లేదు. బాగా వినాలి, ఇది మనకు కాదని. చాలామంది బైబిల్ వాక్య నేను ప్రభుని నమ్మేశాను, ఇది నాకు కాదనుకుంటున్నారు చాలామంది. భక్తిపరుడువే కానీ దేవుడు కోరుకున్నంత కంప్లీట్ భక్తి నీలో లేదు. భక్తిహీనులు అన్నాడు చూడండి అక్కడ, బాగా చదవండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? ఎలా బ్రతుకుతారు భక్తిహీనులు? చెప్తాడు కిందకి. మీరు అలా చదువుకుంటే 11 వచనానికి రండి. 11. వారు భక్తిహీనులు ఎలా బతుకుతున్నారంట లోకంలో? వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. పిల్లలు ఏం చేస్తున్నారంట? మందలుగా బయటికి పంపుతున్నారంట. బయటికంటే లోకంలోనికి. నారాయణ గేట్ ఓపెన్ చేసాడు అనుకోండి, నారాయణ కాలేజ్, ఎలాగొస్తారు బయటికి పిల్లలు? మందలు. చైతన్య ఓపెన్ చేస్తే మందలు. స్కూల్ ఓపెన్ చేస్తే మందలు. సండే స్కూల్ ఓపెన్ చేస్తే అర్థమైందా లేదా? చైతన్య నుంచి, నారాయణ నుంచి గుంపులుగా వస్తున్న వీళ్ళు సండే స్కూల్ ఓపెన్ చేస్తే ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తున్నారు? సంఘంలో విశ్వాసులేమో 30 కుటుంబాలు 40 కుటుంబాలు, సండే స్కూల్లో 4 పిల్లలు, మిగతా పిల్లలు ఏరి ఎక్కడ పంపించారు తల్లిదండ్రులు? వారు తమ పిల్లలని మందలుగా లోకంలోనికి పంపిస్తున్నారు. లోకంలోకి వెళ్ళిన వాళ్ళే నేర్చుకుంటున్నారంట నటన. నువ్వు ఎక్కడికి పంపిస్తే అదే నేర్చుకుంటారు. సండే స్కూల్కి పంపిస్తే దేవుడి మాటలు నేర్చుకుంటారు. లోకానికి పంపిస్తే యాక్టింగ్ నేర్చుకున్నారు. అమ్మా నేను ఏమీ చేయట్లేదమ్మా, చాలా క్షేమంగా వెళ్ళి ఇంటికి వచ్చేస్తానన్నమాటది. ఎవరో ఒక ఆయన్ని తీసుకెళ్ళిపోయేంత వరకు ఈవిడ అమ్మగారు బయటికి రాదు. నటన. దేవుడి సన్నిధిలో లేక లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు నేర్చుకునేది నటన. ఎంత బాగా చెప్తుంది చూడండి బైబిల్. కింద చూడండి, ఇంకెంత బాగుంటుంది చూడండి కిందకి. పిల్లల్నేమో లోకానికి పంపించారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తంబుర స్వర మండలములు పట్టుకుని వాయించుదురు. 12 వచనం. తంబుర స్వర మండలములు పట్టుకుని వాయించుదురు, స్థానిక నాదము విని సంతోషించుదురు. 13 వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు. ఎంజాయ్ చేసావు లోకంలో, మ్యూజిక్ డాన్సులని, క్లబ్బులని, భక్తి లేకుండా, దేవుడి సన్నిధిలో గడపకుండా, దేవుడి పరిచర్యలు లేకుండా, దేవుడి సేవలో లేకుండా నీ పిల్లల్ని లోకానికి పంపించావు. నువ్వు కూడా నటించావు. బాగా సుఖంగా తిన్నావు, త్రాగావు, సంతోషించావు, ఎంజాయ్ అన్నావు. ఒకానొక రోజు వచ్చింది, వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు భూమి మీద గడిపారు. నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడ వెంటనే? ఒక్క క్షణములోనే వారు ఎక్కడికి దిగుతారంట? ఒక్క క్షణం ఆ పాతాళానికి వెళ్ళిపోవడానికి. భూమి మీద సంవత్సరాలు గడిపేసిన మనం పాతాళానికి జారిపోవడానికి, కాలిపోవడానికి మనకు పట్టే కాలం ఎంతంట? 2 రోజులు పడుతుంది పాతాళానికి వెళ్ళడానికి. అన్నడేటి పక్కన అమెరికా వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందండి? కనీసం 24 గంటలు ప్రయాణించాలి, అవునా? కానీ పాతాళానికి ఎంతసేపు అంటే ప్రయాణం? క్షణంలో మనిషి భూలోకాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోతాడు. కారణం ఏంటి? నీ కాలాన్ని నేను నా కొరకు పని చేస్తామని ఇస్తే, నువ్వు తిన్నావు, త్రాగావు, సుఖించావు, లోకంలో ఎన్నో అనుభవించావు, నీ పిల్లల్ని లోకానికి ఇచ్చావు. అసలు పిల్లల్ని మన గర్భఫలాలు మనకి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎందుకు ఇచ్చాడు? మీరు వారిని నా శిక్షలో పెంచండి, నా సేవకులు చేయండి. ఒక హన్నాను చూడండి, సమయాలను భక్తుడిని చేసింది. ఒక మరియ గారిని చూడండి, యేసుక్రీస్తుని భక్తుడిని చేసింది. తిమోతిని కన్నా తల్లి భక్తిపరుని చేసింది. మనం మన పిల్లల్ని ఏం చేస్తున్నాం? లోకానికి ఇస్తున్నాం. భక్తి లేదు మనకి. దేవుడు పిల్లలు దేవుడి సేవకుని చేయాలి, సమాజంలో వాడిని నిలబెట్టి నశించిపోతాను ఈ సమాజంలో అనేక ఆత్మల్ని నా కొడుకు దేవుని వైపు నడిపించే గొప్ప సేవకుడు అవ్వాలి. ఎవరికొనే ఆలోచనలు ఇవి. కాలం అయిపోతుందరా. మన పిల్లల జీవితాలు లోకంలో, మన జీవితాలు లోకంలో ఇలా గడిపేస్తే, భక్తి పూర్తిగా లేకుండా భక్తిహీనతతో మన జీవితాలు ముగిస్తే ఒకానొక రోజు ఒక క్షణం వస్తుందంట. ఆ క్షణం ఏమైపోద్దంట? ఏమండి, క్షణం విలువ బాగా ఎవరికి తెలుస్తుందో తెలుసా? బైబిల్లో ఒక ఆయన ఉంటాడు, మీ అందరికి తెలిసిన బాగా పరిచయస్తుడు అతను. ఎందుకంటే అతన్ని ఎత్తుకోకుండా ఏ ప్రసంగికుడు ప్రసంగాన్ని ముగించడండి.
లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక గ్రేట్ పర్సన్ మీకు కనబడతాడు. ఎవరు చెప్పండి? ధనవంతుడు లాజరు. మీరు చిన్నప్పటి నుంచి వింటున్నది అదంతా. ధనవంతుడు భూమి మీద ఏం చేశాడు? ధనవంతుడి గురించి దేవుడు అక్కడ చెప్పిన నేరం ఏంటి చెప్పండి? ధనవంతుడు వ్యభిచారం చేశాడు అన్నాడు అబ్రహాము. ధనవంతుడు దొంగతనం చేశాడు అన్నాడు అబ్రహాము. లూకాసు వార్త 16:25 చదవండి. ఎందుకు నేను యాతన పొందే స్థలానికి వచ్చానని అంటుంటే ఏమండి వీడు బాధపడుతుంటే ధనవంతుడు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి. అలాగే ఉంది బైబిల్. ఇంకేమైనా ఉందా మీరు చెప్పండి? ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడంట? లోకంలో సుఖాన్ని అనుభవిస్తే నరకానికి వెళ్ళిపోతామా? కొత్త బైబిల్ ఇది. కొత్త బైబిలా? పాత బైబిల్లోనే పాత మాట. పాత మాటే మనకు కొత్తగా అర్థమవుతుంది ఈరోజు. నీ ఇష్ట ప్రకారం లోకంలో సుఖాలు భోగాల కోసం నువ్వు పుట్టలేదు. అది అక్కడ మాట. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా నువ్వు సుఖమును అనుభవించిదివి, అందుకే పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నావు, కష్టపడుతున్నావు. లాజరేమో భూమి మీద ఉన్నంతకాలం తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కానీ బ్రతుకున్నంత కాలం దేవుడు 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 అనుకుంటూ బ్రతికాడు. ఇదిగో ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతిలోకి వచ్చాడు. నువ్వు లోకంలో సుఖపడినందుకు పాతాళంలో కాలిపోతున్నావు అన్నాడు. మీకు మాట అడుగుతాను ఇప్పుడు. ధనవంతుడు పాతాళానికి జారిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు వెళ్ళాడు? క్షణంలో వెళ్ళాడు. మీకు మాట అడుగుతాను, క్షణంలో భూమి మీద నుండి పాతాళానికి వెళ్ళిపోతాడా? అవునండి. ఏమంటే క్షణానికి అంత విలువ ఉందరా? నీ జీవితం తారుమారైపోవడానికి ఒక క్షణం చాలు. హ్యాపీగా కుటుంబంతో చక్కగా ఈ భూమి మీద ఉంటున్నా నువ్వు నాకు కోపాన్ని పుట్టించావా? నా సన్నిధిలో ఉండటం లేదా? నా మందిరంలో ఉండటం లేదా? అలా గనక నీ జీవితం ముగిసిపోతే నాయనా కొడుకా, క్షణంలో నీ జీవితం అన్యాయం అయిపోతుందిరా. ఇంతకంటే గొప్పగా ఎవడు చెప్తాడు చెప్పండి? టైం విలువ. క్షణంలో జీవితాలు తారుమారైపోతాయి. ఎవడు పరీక్ష తప్పిన వాడు మరలా పరీక్ష రాయొచ్చు సంవత్సరానికి. ఎవడు ఈ గర్భంతో నొప్పులు పడతాను ఈ తల్లి 1 నెల కష్టపడితే డెలివరీ అయిపోతుంది, తర్వాత ఉండవు ఆ బాధ. కానీ జాగ్రత్తగా వినాలి, పాతాళానికి ఒక్క క్షణంలో ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఆ బాధ మరలా పోతుందా? ఎంతకాలం ఉంటా చెప్పండి? నిత్య జీవం, నిత్య శిక్ష అన్నాడు. నువ్వు జీవంలోకి వెళ్ళిపోయినా నిత్యం ఉంటావు, శిక్షలోకి వెళ్ళిపోయినా నిత్యము ఉంటావు. క్షణం విలువ ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు బాగా మన అందరికంటే ధనవంతుడికి బాగా అర్థమైంది క్షణం విలువ. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈ ధనవంతుడు ఎప్పటివాడని యేసుప్రభువు చెప్పాడో తెలుసా? మోషే కాలంలో బ్రతికిన వాడు. అందుకే అబ్రహాముని ఏమంటున్నాడు? తండ్రి తండ్రి తండ్రి. అబ్రహాముని తండ్రి అంటున్నాడు ఇశ్రాయేలుడు. క్రీస్తుకు పూర్వం మోషే కాలంలో బ్రతికిన వాడు. అందుకే మీరు కిందకి వెళ్ళేసరికి కింద మన 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు నా బ్యాచ్ తండ్రి, తింటున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ లాజర్ని కిందకి తీసుకెళ్ళి ప్రార్థన పెట్టించండి, చచ్చిపోయిన వాళ్ళు ప్రార్థన పెడితే వాళ్ళు వింటారు అంటున్నాడు. అన్నాడా? ఏమండి మీరు నిజంగా ఇది రైట్ అండి? చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా స్పీకర్కి ఇక్కడికి వచ్చారనుకోండి, వీళ్ళు ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? మీ తాతయ్య గారు స్పీకర్గా నేను వాక్యం చెప్తాను, అక్కడ నరకం ఉంది అన్నారు అనుకోండి, అటో మూల ఒకటి ఇటో మూల ఒకటి పారిపోరు? చచ్చిపోయిన వాళ్ళు వాక్యం చెప్పడానికి అవకాశం ఏమన్నాడు అబ్రహాం గారు? భూమి మీద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట నీ సహోదరులు వినాలి. బాబు ఇక్కడ నరకం ఉందా? చచ్చిపోయిన తర్వాత ఒక క్షణంలో భూమి మీద నుంచి నరకంలో పడిపోతున్నావా? అక్కడ ఎంత ఆనందమో, అక్కడ ఎన్ని సుఖాలు, అక్కడ ఎన్ని భోగాలు, ఇక్కడ ఇంత అగ్గా, ఇక్కడ కాలిపోవటమా? బాబోయ్ నా సహోదరులు వచ్చేస్తారు ఇక్కడికి, వాళ్ళకి చెప్పాలి వెళ్ళి. నువ్వు చెప్పడానికి కుదరదు, లాజరు చెప్పడానికి కుదరదు. భూమి మీద నా బోధకులు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నీ సహోదరులు మారాలి. సరే ఎంత బాగుందో అంటే క్షణం విలువ ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు బాగా చెప్పండి. పరీక్ష పోగొట్టుకున్నప్పుడు ఇంకో సంవత్సరానికి మళ్ళీ పరీక్ష వచ్చేసిందండి. ధనవంతుడికి మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా? ఏంటి ఒక్క క్షణంలో జీవితం తారుమారైపోయిందా? ఒక్క క్షణంలో పాతాళానికి వచ్చేసానా? అవునండి. కొన్ని మాటలు త్వరగా చదివించేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, లేదు యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వాని దినములు కూలివాని దినములు వంటివి కావా అన్నాడు. చూసారా? భూమి మీద నరుల దినములు యుద్ధకాలము కాదా? వారి దినములు
కూలివాని దినములు వంటివి కావా. భూమి మీద మన దినాలు ఏ దినాలంట? కూలివాని దినాలా? కూలి పని చేసుకోవాలా? ఎవరి కోసం చేయాలి కూలి పని? దేవుడి కోసం, తండ్రి పని. ఏం చేస్తున్నారు? యోబు గ్రంథం 14వ అధ్యాయం, పక్కకు రండి, 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు. లిమిట్. మీ ఆయుష్కాలానికి లిమిట్ ఉంది. ఎవడు దాన్ని పెంచలేడు, తగ్గించలేడు. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది తండ్రి దేవుడా. మించజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. 6వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అందరూ. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడక ఉండుము. వారికి నియమించిన పని భూమి మీద వాళ్ళు చేసేంత వరకు వాళ్ళకి విశ్రాంతి లేదు. సరే, మరి మీకు మీ కన్నతండ్రి పనిచ్చి పంపించాడండి లోకానికి. మీరు ఏదో చేస్తారు దేవుడి కోసం అని. ఏం చేస్తున్నారు? పలుగారు పిలుపు పత్రికలు అంటున్నారు, నిజమైన సహకారుల స్త్రీలు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సాకారం చేస్తే జీవగ్రంథంలోకి పేరెక్కేస్తుందంట. మీరు సువార్త చేయటం మీకు రాకపోవచ్చు, ఇగో ఇలాంటి దైవజనులు తీసుకెళ్ళండి, సువార్త చెప్పించండి, వాళ్ళకి సహకారులుగా నిలబడండి. అలా కూడా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. అలా కూడా మీరు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. పనిని మర్చిపోకండి. దేవుడు పని ఉంది మనకి. పనిని మర్చిపోయి కాలాన్ని వృధాగా లోకానికి ఇవ్వకండి. ఇచ్చారా, ఒక్క క్షణంలో మన జీవితం ఏమైపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. కాలిపోతామండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. అమాయకులకి తెలియకండి. చాలా ఏదో బయట జనం చేస్తున్నారంటే పర్లేదు. మన క్రైస్తవులు కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, నాన్నగారు చచ్చిపోయారండి, మరి అయ్యగారు ప్రార్థన పెట్టండి అంటున్నారా. బాగుంది, ప్రార్థన పెట్టడం ఏదో జ్ఞాపకం చేసుకోవడం పర్లేదు. కానీ మా నాన్నగారికి పలావ్ అంటే చాలా ఇష్టం అండి అని పలావ్ తెచ్చి ఫోటో ముందు ఎడుతున్నారు. తింటాడండి ఆయన? నిజంగా నీకు వాక్యం తెరిస్తే ఆయన భక్తిపరుడైతే పరదేశకి వెళ్ళిపోతాడు, భక్తిహీనుడైతే పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతే కాలిపోవటం, అక్కడికి వెళ్ళిపోతే విశ్రాంతి. నీ బిర్యానీ ఎవరు తింటారు? ఇక అమాయకత్వం కదండి ఇదంతా. జ్ఞానం కలిగిన వాడు క్రైస్తవుడు సమాజానికి మార్గం చూపించే వాళ్ళంగా ఉండాలి తప్ప మనం ఒకరితో చెప్పించుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుడి చిత్తమైతే మరలా మీ మధ్యలోనికి వస్తే మరిన్ని సంగతులు మీతో పంచుకుంటాను. వందనాలు అందరికీ.